88 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆన్ ఎవాపరేషన్? సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేసినా కూడా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేసినా కూడా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా? ఒక చిన్న గ్లాస్ లోపల 1 లీటర్ వాటర్ తీసుకోండి. ఇదే 1 లీటర్ వాటర్ని ఒక పెద్ద తాంబాలంలో పోయండి, పెద్ద దానిలో పోయండి, పెద్ద బౌల్లో పోయండి 1 లీటర్. ఎల్ల నుంచి ఎక్కువ ఎవాపరేషన్ అవుతుంది? పెద్ద దానిలో నుంచి. ఎందుకు ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది? ఎందుకంటే ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినాన్. దీని సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంది కాబట్టి తక్కువ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతాయి. కాబట్టి ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా మీన్స్ వాట్? ఈ సర్ఫేస్లో ఉన్న ఈ ఏరియా ఉన్నది ఏదైతే ఉంటుందో అది సర్ఫేస్ ఏరియా, ఉపరితలము, సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమిడిటీ అపాన్ ఎవాపరేషన్? హ్యూమిడిటీ అపాన్ ఎవాపరేషన్. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో ఎవాపరేట్ అయిపోయి ఇలా వాతావరణంలో కలవాలి. కానీ వాతావరణంలో ఆల్రెడీ ఎక్కువ తేమ కనుక ఉంది అనుకోండి, ఈ వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేగంగా వెళ్ళవు కాబట్టి ఏమవుతుంది? మనకు హ్యూమిడిటీ వల్ల రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది తగ్గుతుంది. దాని కింద ఉంటే చూసుకోకపోయినాయి బట్టల కింద. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ విండ్ స్పీడ్ అపాన్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్? విండ్ స్పీడ్. మీరు ఏం చేయండి, ఇప్పుడు చిన్నది చెప్పండి. చిన్నది ఒక సేమ్ ఒకే రకమైన బౌల్స్ లోపల 2 బౌల్స్ లోపల వాటర్ పోయండి. ఒకటేమో మంచం కింద పెట్టండి, ఒకటేమో ఫ్యాన్ కింద పెట్టండి. ఏది తొందరగా ఎవాపరేట్ అవుతుందిరా? ఫ్యాన్ కింద పెట్టింది తొందరగా ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ విండ్ స్పీడ్ వలన రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ అవుతుందనే విషయాన్ని మనం చెప్పొచ్చు. విండ్ స్పీడ్ వల్ల ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్.